మహానగరంలో 3 కార్పొరేషన్లట. జీహెచ్ఎంసీ, జీఎస్ఎంసీ, జీసీఎంసీ ఏర్పాటుకు కసరత్తట. అంటే ఇప్పటిదాకా 150 డివిజన్లు జీహెచ్ఎంసీ పరిధి ఉండే. ఆ 150 డివిజన్లకి ఒక మేయర్ ఉంటుండే. ఇప్పుడు ఈ 150కి ఇంకొక 150 యాడ్ చేసిరు. ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఉన్నటువంటి మొత్తం ప్రాంతాన్నంతా జీహెచ్ఎంసీలో కలిపేసిరు. ఇప్పుడు ఏమైంది, 300 వార్డులకు పెరిగింది. సో ఇంకా ఫైనల్ది రాలే, ఎందుకంటే అభ్యంతరాల స్వీకరణ ఇదంతా నడుస్తున్నది. చాలామంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ వాళ్ళు అంటున్నారు ఎంఐఎం కోసమే ఇదంతా చేసిరని బీజేపీ వాళ్ళు అంటున్నారు. కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు కూడా కొన్ని డివిజన్స్లో అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనివల్ల ఇక్కడ కాంగ్రెస్ గెలిచే అవకాశం లేదు, మాకు ఇబ్బంది అవుతుంది, మొత్తం ఇక్కడ బీజేపీ ఎంఐఎంకి ఇచ్చినట్టే ఉంటుందని వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. ఇట్లా రకరకాల అభ్యంతరాలు వస్తున్నాయి. దాని తర్వాత ఫైనల్ ఇది ఒకటి వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా 300 డివిజన్లకి 3 భాగాలుగా డివైడ్ చేసే అవకాశం ఉందట. సో దానికి పేర్లు కూడా వీళ్ళు సూచిస్తున్నారు. జీహెచ్ఎంసీ, జీఎస్ఎంసీ, జీసీఎంసీ అట. ఒక్కో కార్పొరేషన్లో 100 వార్డులట. 100 × 3 300. 5 వార్డులతో కూడిన 20 సర్కిళ్ళు, 5 జోన్లట. 2026 ఫిబ్రవరి 10వ తేదీతో ముగియబోతున్న గ్రేటర్ పాలక వర్గం. అంటే ఏ రోజైతే ప్రమాణ స్వీకారం చేశారో, యాక్చువల్గా డిసెంబర్లోనే వాళ్ళు గెలిచారు. 2020 అనుకుంటా కదా, 21 or 21 అనుకుంటా. సో ఆ రోజు నుంచి 5 years పీరియడ్ చూసుకుంటే డిసెంబర్లోనే ఎలక్షన్ జరగాలి, కానీ ప్రమాణ స్వీకారం లేట్గా చేయించిండు కేసీఆర్ ఆనాడు. ఫిబ్రవరిలో ప్రమాణ స్వీకారం జరిగింది. సో ఆ రోజు నుంచి ఫిబ్రవరి 10కి 5 years కంప్లీట్ అయింది. పాలకవర్గం గడువు ముగుస్తుంది. ఏప్రిల్ లేదా మే నెల మధ్య 3 కార్పొరేషన్లకు ఎలక్షన్స్ పెట్టే అవకాశం ఉందట. 4వ నగరంగా నిలవబోతున్న ఫ్యూచర్ సిటీ అట. అందుకే 4th సిటీ అన్నడా, అంతే కదా. 4th సిటీ అని ముందుగానే నామకరణం చేసినట్టు ఇంకా 3 ఉన్నట్టే కదా. మూసి ఆధారంగా విభజించే ఛాన్స్ అట. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పైన రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా జీహెచ్ఎంసీలో 27 పట్టణ స్థానిక సంస్థలు విలీనం చేయడంతో, అంటే 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు, మొత్తం 27ను విలీనం చేసిండు. దాంతోపాటు 300 వార్డులుగా పునర్విభజన చేశారు. మెగా మహానగరంగా మారిన హైదరాబాద్ పర్యవేక్షణ, పరిపాలన కష్టమని భావిస్తున్న ప్రభుత్వం దాన్ని 3 ముక్కలు చేయాలని నిర్ణయించినట్టు అధికారులు చెబుతున్నారు. ఈ 3 నగరాలతో పాటు 4వ నగరంగా ఫ్యూచర్ సిటీ ఉంటుందని అధికారులు చెబుతున్నారట. ఇగో 2026 ఫిబ్రవరి 10వ తేదీన జీహెచ్ఎంసీ పాలకవర్గం గడువు ముగియబోతున్నది. అప్పటి వరకు 300 వార్డులతో కూడిన జీహెచ్ఎంసీగానే ఉంటుందని, ఆ తర్వాత 100 వార్డులతో కూడిన 3 కార్పొరేషన్లుగా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నదని ఒక ఉన్నతాధికారి తెలిపారు. 3 కార్పొరేషన్లు జీహెచ్ఎంసీలోని 150 వార్డులతో పాటు 27 పట్టణ స్థానిక సంస్థలు కలిపి 300 వార్డులుగా పునర్విభజించారు. వీటిని 100 వార్డులతో కలిపి ఒక మున్సిపల్ కార్పొరేషన్గా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. 100 వార్డులతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీ ఒకటి, రెండోది 100 వార్డులతో గ్రేటర్ సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీఎస్ఎంసీ రెండోది, అండ్ మిగిలిన ఇంకొక 100 వార్డులతో గ్రేటర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీసీఎంసీగా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రాథమిక అంచనాకు వచ్చిందట. మూసి ఆధారంగా కార్పొరేషన్లను విభజించే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. డెవలప్మెంట్ రైట్స్ మొత్తం హెచ్ఎండిఏకు ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏలకు మధ్య డెవలప్మెంట్ రైట్స్ కొంత సందిగ్ధత నెలకొంది. 3 కార్పొరేషన్లకు ఉండాల్సిన అధికారాలు, హెచ్ఎండిఏకు ఉండాల్సిన అధికారాలపైన ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. లేఅవుట్లు, బిల్డింగ్ పర్మిషన్ల విషయంలో పరిమితులపైన స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసే అవకాశాలు ఉన్నాయట. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం, పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే నిర్మించారు. మేడ్చల్, షామీర్పేట్ ఎలివేటెడ్ కారిడార్లు, రేడియల్ రోడ్ల అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో హెచ్ఎండిఏ ఆదాయానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుందట. సో ఇట్లా ఇదంతా చేసిన తర్వాత ఏప్రిల్ లేదా మే నెలలో ఈ 3 కార్పొరేషన్లకు ఎలక్షన్స్ పెడతారట. ఏప్రిల్ లేదా మే నెలలోనే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలిసింది. 3 వార్డుల పునర్విభజన పైన వస్తున్న విమర్శలు, అభ్యంతరాలను 3 కార్పొరేషన్లుగా విభజన, ఎన్నికల సమయంలో మార్పులు చేసే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. అంటే ఇప్పుడు 3 మేయర్లు వస్తారన్నమాట. జిహెచ్ఎంసీ, జీసీఎంసీ, ఇంకేదో ఎంసీ ఉన్నారుగా, ఈ ఎంసీలకి 3 మేయర్లు వస్తారు ఇప్పుడు.
ఒక్కో వార్డులో 100 డివిజన్లు ఉంటాయట. సారీ, ఒక్కొక్క దీనికి 100 డివిజన్లు ఉంటాయట. ఇక ఇంకా కాలేదు, అవుతుందట. మరి ఎప్పుడైతుందో చూడాలి. అది చేసేటట్టే ఉన్నారు ఇక, అది చివరికి వచ్చింది.